అందరికీ నమస్సుమాంజలండి. ఈరోజు కమిషనర్ గారికి సెండ్ ఆఫ్ పార్టీ పెట్టాము. సారు అనంతపూర్ కార్పొరేషన్కి సెక్రటరీగా వెళ్ళాడు. ఇంతవరకు మన మడకశిర నగర పంచాయతీలో నాణ్యమైన విలువైన నిస్వార్థమైన సేవలు అందించి ప్రతి ఒక్క మనసును కూడా దోచుకున్నారు సారు తన పారదర్శక మనసుతోన. సో సార్కి ఈరోజు సన్మాన సభ పెట్టాము. ఈ సన్మాన సభలో మన మెప్మా సంబంధించిన ఎంప్లాయ్ సాధారణంగా కూడా ప్రోగ్రాం ఉంటుంది. సో ఇందుకు సంబంధించి మన స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ కౌన్సిలర్స్ కూడా కమిషనర్ గారు శ్రీ రంగస్వామి సారికి సన్మానం చేస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిసారిగా కాబోయే చైర్మన్ రాజా సారు కమిషనర్ గారికి శాలువాతో సత్కరిస్తారు. సార్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనము సెండ్ ఆఫ్ పార్టీ కమిషనర్ గారు పెట్టుకున్నాము. సో గ్రూప్లో కూడా పెట్టుకున్నాము. సో సారు నేను వచ్చి కరెక్ట్గా ఇప్పటికి 150 రోజులైంది. నాకు ఇక్కడ సారు ఒక తండ్రిగా పెద్ద దిక్కుగా కోపం ఖర్చునా కూడా మంచిగా చూసుకున్నాడు. అంటే మా పేరెంట్స్ కూడా టీచర్సే. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అడిగినా నిన్ను కోపంగా మాట్లాడేవాడే నీ మేలు కోరేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు నీ వెనకల గోతులు తవ్వేవాడు, కత్తికి తేనె పూసి పొడిసే రకం ఉంటారు జాగ్రత్తగా అని చెప్పేవాడు. కానీ మా తండ్రి ప్యారడైజ్లో ఉన్నాడు. కానీ తండ్రి లాంటి మనసు గల వ్యక్తి మా రంగస్వామి సార్ కూడా ఇక్కడ ఇచ్చినందుకు దేవునికి చాలా థ్యాంక్స్. ఈరోజు సారు గురించి చెప్పాలంటే నా వరకు అయితే కన్నా నేను కవిని కాబట్టి కవిత రూపంలో సార్ చెప్పేస్తాను. మెరుపు లాంటి మేతస్సు, తేనె లాంటి తేజస్సు, మంచు లాంటి మనసు కలిగిన వ్యక్తి మన రంగస్వామి సార్. ఈ సన్మాన్ నాకు సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా నజీర్ సార్ గారు కమిషనర్ గారి గురించి మాట్లాడతారు. ఆ వేదిక మీద ఉన్న పెద్దలు మరియు సహా ఉద్యోగులు అందరికీ ఈరోజు మన సార్కి శుభదినమే. ఎందుకంటే సార్ 2 పోస్టులు, అనంతపురం ఒకటి, ఇక్కడ ఒకటి. టెన్షన్, ఈ ప్రయాణం చేయలేక పాపం సార్ బాధపడి ఉంటారు. మేము కూడా చాలా బాధపడినాం సార్ గురించి. అక్కడ పోయే వల్ల ఇక్కడ చూడాలా, 2 వైపులా సార్ బాగానే ప్రయత్నం చేసినారు, ఎక్కడ కూడా మాట రాకుండా. ఈరోజు సార్కి నేను శుభదినంగానే భావిస్తాను. కాబట్టి ఇది ట్రాన్స్ఫర్స్, రిలీవ్ అనేది మన జీవితంలో కామన్. కాబట్టి మన మధ్య సారు ఇన్ని రోజులు మన పండగ ఉండి పనిచేస్తున్నారు. అంటే ఆర్డీ ఆఫీస్ నుంచి కానీ, డిఎంఏ ఆఫీస్ నుంచి కానీ, రాజకీయంగా కానీ, పత్రికా విలేకరుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఆయనకు ఎంత ప్రెజర్ వచ్చిందో మనకు తెలియదు. కానీ అది మన మీద పడకుండా సార్ మమ్మల్ని కాపాడినారు. ఇంకా టీసీలు, వీసీలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆ టెన్షన్ మేము అటెండ్ అవుతూ ఉంటే సార్ ఏ విధంగా దానికి భరించినారని మేము బాధపడేవాళ్ళం. కాబట్టి ఉద్యోగం అనేది రాను రాను ఇంకా టెన్షన్గానే మారుతూ ఉంది. అంటే ఈ రిపోర్టులు, ఈ వీసీలు, ఈ టీసీలు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కానీ ఇటువంటి అధికారి ఉండడం వల్ల మనకి ఎక్కువ టెన్షన్ అనేది కనబడలేదు. ఇంకా వచ్చే కొత్త అధికారి కూడా మనకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఇంకా మన సార్ వారు కూడా రిలీవ్ అయినారు కాబట్టి ఇంకా అనంతపురంలో సారు మనశ్శాంతిగా అక్కడ తన ఎంతవరకు బాధ్యత ఉందో అంతవరకే సార్ నిర్వర్తిస్తే సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం.
సార్, మంచి వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు మన కమిషనర్ గారి గురించి. నెక్స్ట్ గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన ఏఈ సార్ గారికి, మన మేనేజర్ సార్ గారికి, రిటైర్ అయినటువంటి మేనేజర్ సార్ గారికి, మన సునీల్ రాజ్ సార్ గారికి, మన మున్సిపల్ సిబ్బందికి, అలాగే మన సచివాలయం సిబ్బందికి అందరికీ నమస్కారం. సార్ మీ దగ్గర ఏమంటే మేము ఇందాకే మన మేనేజర్ సార్ గారు చెప్పారు, మేము ఇక్కడ వచ్చి 8 months అయింది. మేము అంతే చాలామంది కమిషనర్లు మేము చూసాము, కానీ ఇటువంటి కమిషనర్ సార్కి నా 35 yearsలో ఇటువంటి కమిషనర్ సార్కి నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే సచివాలయం సిబ్బంది ఇప్పుడు రావడం అంటే మేము మున్సిపల్ సిబ్బంది అంటే ఎక్కడో మన కమిషనర్లు గారితో పని నేర్చుకుంటాము, మేము అనుకూలంగా ఉంటాము, మా సర్వీస్ జరిగిపోయేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యూత్ కొత్త ఎంప్లాయీస్ అంటే మున్సిపాలిటీకి సచివాలయంకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్స్లో వచ్చి ఉంటారు, ప్రతి ఒక్క సెక్షన్ హెడ్లు వాళ్ళకి ఉంటారు. ప్రతి సచివాలయం ప్రతి వారికి ఒక హెడ్ అనే ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతి ఒక్కరూ ఉంటారు. అయినప్పటికీ సార్ అందరికీ హ్యాండిల్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకున్నట్లా, ఏ ఒక్క సెక్రటరీకి మెమో ఇవ్వకున్నట్లా, సస్పెండ్ చేయకున్నట్లా, వాళ్ళకి లీవ్ అడిగితే ఎందులోనైనా ఓకే తల్లైనా సర్లేదా మీ నాన్న అడిగిపో అంటుందేమో కానీ సార్ మాత్రము సరే ఒక లీవ్ కావాలంటే ఫస్ట్ అడ్మిన్ దగ్గరకు తీసుకోవాలా, మళ్ళీ సెక్షన్ హెడ్ తీసుకోవాలా, మళ్ళీ కమిషనర్ దగ్గరకు వస్తే అప్పుడు మనకు లీవ్ శాంక్షన్ అవుతుంది. ఊరికే ఫోన్లో సార్ నాకు లీవ్ కావాలంటే పోండి. ఇంత అనుకూలంగా ఇంత మంచితనంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలుపుకున్నట్లా చేసుకొని పోయినారు. కానీ సార్ మీరు వెళ్తున్నారు, మీరైతే ప్రమోషన్ మీద పోతున్నారు, మాకు అదొక హ్యాపీ. కానీ మీరు వెళ్తున్నారు కాబట్టి మాకు మనస్ఫూర్తిగా కంపించగైతే మాకైతే మనసు ఒప్పలేదు సార్. మీరు ప్రమోషన్ మీద పోతున్నారు కాబట్టి మేము సంతోషంగా సరే సార్ ప్రమోషన్ ఉందని ఇంకో చెప్తున్నాం. ఇప్పుడు కానీ అదే ప్రమోషన్ ఇక్కడే ఉంటే ఇంకా మంచిది, ఇంక దీనికి 3 ఇంకా సన్మానం బాగా చేస్తాం సార్. మళ్ళీ ఇక్కడికే వస్తే కానీ బాగా గ్రాండ్గా ఇంకా బాగా సన్మానం చేస్తాం. కానీ అంటారు ఎట్లయిపోయిందంటే చక్కనన్న చందమామ నువ్వు లేక మేము దిక్కులైతాము అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. కానీ ఏ ఒక్కరు కానీ ఎవరినే కానీ సార్ ఏదన్నా మన కలెక్టర్ సార్ కానీ మన డిఎంఏ కానీ ఎవరైనా కానీ సార్ ఇట్లా ఉంది ఆర్డీ కానీ అంటే సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను, భయపడండి సర్లే మీరు వెళ్ళండి అండి. సార్ బస్సు టైం అవుతుంది సార్ మేము పోవాలా అంటే సార్ మీరు వెళ్ళండి నేను మీటింగ్ అటెండ్ అవుతానులేండి మీరు వెళ్ళండి అని. ఇంత దీనిగా ఇంత అనుకూలంగా ఎటువంటి మా కమిషనర్ సార్ గురించి పోతున్నారంటే చాలా బాధేస్తూ ఉంది. కానీ తప్పదు, సార్ 2 చోట్ల పనిచేస్తున్నారు కాబట్టి ఒక చోట చేసుకుంటే సార్కి బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కలిగిస్తున్నాను. వాయిస్ నాది, చాయిస్ నీది, వింటే నీ లైఫ్ అంతా జాయిస్. గవర్నమెంట్ కమిషనర్ గారికి, ఏఈ గారికి, రిటైర్డ్ మేనేజర్ గారికి, ఏసీపీ గారు డైరెక్షన్ ఇచ్చేదాన్ని ప్రతి దీనికి డైరెక్షన్ ఏసీపీ గారికి, మన సిబ్బందికి అందరికీ నమస్కరించి 2 పదాలు కమిషనర్ సారు ఫ్యూచర్లో హిందూపూర్కి వచ్చి మేము కూడా ట్రాన్స్ఫర్ అవుతాం, 1 year అట్లా ఉండి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాము, ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అవుతాము. మా కమిషనర్ సార్కి హిందూపూర్కి రావాల్సిందిగా మేము CDMఏ కాదు ఏడన్నా కానీ మినిస్టర్ లెవెల్ కానీ పోయి మా హిందూపూర్కి వేయించుకోవడానికి ప్రయత్నమే చేస్తాం. ఇలాంటి కమిషనర్ దొరుకుడు అని మా సిబ్బందికి కూడా అటు చెప్తాను. ఆల్మోస్ట్ పెనుగొండ కూడా చెప్పినాం కూడా, చాలా సాఫ్ట్ మిత్రులాంటాడు. అందరికీ అటెండర్ నుంచి వర్కర్స్ నుంచి ఆల్ సిబ్బందికి కూడా ఈక్వల్గా మాట్లాడతాడు. ఒకడు పెద్దోడు చిన్నోడు వాని చిన్నోడు ఏందిలే అట్లా అన్నాడు, ఎప్పుడు కూడా స్నేహితుల్లాగా మాట్లాడతాడు. సార్ కొన్ని తెలియని పదాలు కూడా నేర్పిస్తాడు సార్ ఇట్లా బాబు ఇట్లా బాబు నేర్చుకో బాబు ఫ్యూచర్ ఉంటుంది అది ఇది మంచిగా చెప్తాడు. ఎంక్వైరీ పోతే పలానాళ్ళు సార్ అంటే కూడా పాపం ఏదో హెల్ప్ చేయ బాబు అంటాడు. అంతేగాని వాళ్ళు వెంటనే పేపర్ పెన్ పెట్టి వాళ్ళ పైన రాయి బాబు అది ఇది అనుడు, ఒక ఆఫీసర్గా అనుడు. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి హెచ్చరిస్తారు, ఏమో మాకి అట్లా
కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు కూడా కొన్ని ఎంక్వైరీలో ప్రతిదీ కరెక్ట్ చేయండి, ఏమన్నా ముందు ఉంటాం మేము అని ప్రతి సెల్ కూడా పెట్టుకుంటే మీకు ఏదో ఎడ్యుకేషనల్ లీవ్ పెట్టుకోవాలన్నా పాపం వాళ్ళకంతా కమిషనర్ సార్ హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరికి బాగా చదవండి, బాగా ప్రమోషన్ తెచ్చుకోండి, బాగుండండి అని సచివాలయం ఎంప్లాయీస్ కూడా మా ఉద్యోగస్తులకు ఎట్లా చూశాడో మీకు కూడా అట్లా చూశాడు సారు. ఇంకా సార్ చెప్తే చాలా టైం అవుతుంది, ఇంకా మాట్లాడే వాళ్ళు మీరు అందరూ ఉన్నారు కాబట్టి స్టాప్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన మన పెద్దలు కమిషనర్ సార్ గారికి మరియు ఇతర అధికారులకు మరియు నా తోటి సిబ్బందికి అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సారు వెళ్ళిపోతానంటే అది పెద్ద బాధ. మేము హిందూపూర్ నుంచి ఇక్కడికి 8 months అయింది వచ్చి. రావడమే సారు చాలా మంచోళ్ళు, స్టాఫ్ అందరినీ బాగా చూసుకుంటారు అని మేము ఇక్కడికి వచ్చినాము. కానీ సార్ ఇంత త్వరగా వెళ్ళిపోతామంటే మాకు అదే నమ్మలేకపోతున్నాం. దాదాపు 1 month 2 months నుంచి కూడా సార్ ట్రాన్స్ఫర్ అవుతారంట అని చెప్తాంటేనే మేము చాలా ఫీల్ అయినాం. కాకపోతే ఉన్నారంటే ఉంటారులే, ఇంకా కంటిన్యూగా ఇంకా ఒక 2-3 years ఉంటే మాకు కూడా బాగుంటుంది. సార్ పీరియడ్లోనే మేము చేసుకుంటాము, తర్వాత కలింటే మేము 3 years తర్వాత వెళ్దాంలే అనుకున్నాం. కానీ ఇంత సడన్గా సార్ వెళ్ళిపోతారంటే బాధగా ఉంది. కాకపోతే సార్ ప్రమోషన్ పైన అక్కడ సెక్రటరీగా ఉంటారు, ప్లస్ ఇక్కడ 2 చోట్ల చేయాలంటే సార్కి చాలా ఇబ్బంది. కానీ సార్ వెళ్ళిపోతుంటే మాత్రం చాలా బాధగానే ఉంది. సార్ అక్కడ పోయినా కూడా టెన్షన్స్ లేకుండా అక్కడ కొద్దిగా ఇక్కడికంటే కొద్దిగా తక్కువ వర్క్ ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్స్ అంత కన్సల్టేట్ చేసుకునే అవసరం ఉండదు. కాకపోతే హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. సార్ ఇట్లే బాగా హ్యాపీగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మన గౌరవ కమిషనర్ గారు ఇన్ని రోజులు ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి మనకు వచ్చినప్పటి నుంచి మంచి అనుబంధంతో ఉన్నాము. అందరూ సెక్రటరీస్తో కానీ ప్రిన్సిపల్ స్టాఫ్తో కానీ మంచిగా ఇంత అనుకూలమైనటువంటి కమిషనర్ అయితే మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 4 కమిషనర్లు చూసాం సార్. సో ఇలాంటి కమిషనర్ సార్ని చూసింది అయితే చాలా అరుదు. ఎవరు ఈ విధంగా ఇంత క్లోజ్గా మూవ్ అయిన కమిషనర్ సార్లు చాలా అరుదు. మామూలుగా ఇంతకు ముందు కూడా చేసినారు కానీ బట్ ఇంత బాండింగ్ కూడా మనకి ఎవరితో కూడా ఏర్పడలేదు. సో సార్తో అంత అనుబంధం ఉంది మాకు కూడా ముందు నుంచి. సో మన పని విషయంలో కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మామూలుగా చేయండి బాబు అని చెప్పారే కానీ ఎప్పుడు ఇంతవరకు మనకు ప్రెజర్ పెట్టింది కూడా లేదు. 1-2 సార్లు సారే పర్సనల్గా మెసేజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇంతవరకు కసురుకున్నది కానీ నెట్ అసలు మనకి ఎంత ప్రెజర్ ఉన్నా కూడా సార్ ఇప్పుడు 11కి వీసీ ఉంది అని అన్నట్టు మళ్ళీ 12కైనా కూడా మనం అచీవ్ కాని సందర్భం కూడా ఉంది. మళ్ళీ 1 గంటకి వీసీ ఉన్నప్పుడు పెట్టినా కూడా మళ్ళీ మనం సాయంత్రం చేసినా కూడా ఇప్పటికీ రిటర్న్ మళ్ళీ ఏమీ మనకి ఇంతవరకు అన్న సందర్భం కూడా లేదు. సో అంత ఇదిగా ఇంత మంచి కమిషనర్ ఇంత ఇదిగా మనకు నెక్స్ట్ ఎవరో వచ్చేవాళ్ళు కూడా ఉంటారని కూడా భావించలేము. కూడా అంత క్లోజ్గా అంత ఇదిగా సాఫ్ట్గా మనతో పని చేయించుకోగలిగిన సార్ కూడా మనకు ఇంత సహకారం అందించినందుకు సార్కి మనం సచివాలయ సిబ్బంది తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఏదేమైనా మామూలుగా ట్రాన్స్ఫర్ అనేది ఉద్యోగి జీవితంలో కామన్, ట్రాన్స్ఫర్ రిటైర్మెంట్ అనేది. కాబట్టి దట్టు అందులో సార్ కూడా గ్రేట్ మున్సిపల్ కమిషనర్గా ప్రమోషన్ తోటి ఆల్రెడీ అక్కడ జాయిన్ అయినారు. కాబట్టి ఇంకా ఎక్కడైనా కూడా తప్పని పరిస్థితి వెళ్ళాల్సింది ఉద్యోగిగా. సో అక్కడ కూడా మంచి ఇంతకన్నా బెటర్గా సారు ఇంకా కొంచెం మంచిగా ఫ్యామిలీతో గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంటే కామన్గా అన్ని దాంతో ఇది. సో అక్కడ మేనేజర్గా ఉంటారు, సెక్రటరీగా ఉంటారు కాబట్టి పెద్ద మిగతా ఫంక్షనరీస్ అంత బాండింగ్ ప్రతిదీ మానిటర్ చేయాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి ఫ్యామిలీతో కూడా బాగా సమయం గడుపుతూ స్టాఫ్ కానీ అడ్మిన్స్ కానీ గౌరవ కమిషనర్ గారికి, మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి, తోటి సహోద్యోగులకు అందరికీ కూడా నమస్కారం. సార్ ఇప్పుడు దాదాపుగా ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టుగా ఏదైనా మీటింగ్లో అంటే మాలో ఉన్న స్నేహితులు కానీ మా సహోద్యోగులు కానీ అందరి కెరియర్ కూడా జాబ్ కెరియర్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది మడకసిరిలోనే. అందులో ఇప్పటివరకు చాలామంది కమిషనర్లు వచ్చారు వెళ్ళారు. అందరూ వస్తూ వెళ్తూ ఉండగా అంటే ఒక ఒపీనియన్ ఏర్పడింది అనమాట. ఏంటంటే అంటే స్కిల్స్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ అవుట్డేటెడ్ అని అంటే ఆ రకంగా అలాంటి మైండ్ సెట్ ఉండేదన్నమాట. అంటే అట్లాంటి కమిషనర్స్ వస్తారేమో అనే ఉద్దేశం ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత ఒపీనియన్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. సబ్జెక్ట్ విషయం కానీ స్కిల్స్ కానీ అంటే మీరు ఒక అప్డేటెడ్ వర్షన్ సార్. అంటే ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. నాలెడ్జ్లో కానీ అంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ ప్రతి విషయంలో కూడా చాలా స్పోర్టివ్గా ఉంటారు.
అయితే అంటే ఇక్కడ పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీ అండర్లో. అట్లాగే ఈ ఉద్యోగ జీవితంలో ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ సాధారణం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆరోగ్యంగా సంతోషంగా అన్ని రకాలుగా కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇప్పటివరకు చూసిన వాళ్ళలో ద బెస్ట్ కమిషనర్ మీరే సార్ అన్ని విషయాల్లో కూడా. మన యోగాంధ్రాకు సంబంధించి అంటే ఇది మాస్టర్స్ ఒక మాట చెప్పారనమాట. యోగా కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు విచక్షణ జ్ఞానం ఎక్కువ ఉంటుందని చెప్పారనమాట. అట్లాంటి క్వాలిటీస్ అన్ని నేను మీలో చూశాను. ఏది అంటే ఏం పని చేయాలా, ఎంతవరకు చేయాలా, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలా అని అన్ని విషయాలు కూడా చాలా బాగా నచ్చాయి సార్. వాటన్నిటిలోనూ నేను మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి మన సచివాలయం సిబ్బందికి అలాగే మన మున్సిపల్ స్టాఫ్కి ఓకే సార్. ముందుగా నాకు సార్ గౌరవమైనటువంటి మన కమిషనర్ సార్ గారికి, మంచి వ్యక్తి, ఇలాంటి కమిషనర్ ఇక్కడ రాడు. అంటే ఏ దాంట్లో అన్నా పర్వాలేదు, మనం ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ పోయినా సార్ సంగీతంతో పాటలతో నవ్వుతూ వచ్చేవాళ్ళం మేము ఎక్కడ పోయినా. అలాగే సచివాలయం స్టాఫ్ కానీ ఏదైనా పని ఉంటే మాత్రమే సార్ ఇంపార్టెంట్గా పిలుస్తాడు, లేదంటే లేదు. మళ్ళా నన్ను కానీ అంతే అటెండర్ సార్ పని ఉంటే పిలుస్తాడు, లేకుంటే లేదు. అటువంటి చాలా మంచి వ్యక్తి. సార్కి ప్రమోషన్ వచ్చింది, చాలా సంతోషం. అనంతపురంలో డిస్టిక్ లెవెల్లో మంచి బాగా చేసుకోవాలని సార్కి నా కృతజ్ఞతలు. వేదికను అలంకరించిన పెద్దలకు, గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ ఏఈ గారికి, అలాగే ఏసీపీ గారికి, అలాగే నజీర్ సార్ గారికి, భాస్కర్ సార్కి, అందరికీ, అలాగే మన తోటి కొలిక్కి మా నమస్కారాలు. ఈరోజు కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది, అలాగే సంతోషకరంగానే ఉంది. ఎందుకంటే ప్రమోషన్ వచ్చింది, గ్రేట్ మున్సిపల్ కమిషనర్గా ప్రమోషన్ వచ్చింది. అది చాలా సంతోషపడాల్సిన అవసరం విషయం. ఇక్కడ ఉన్నంత వరకు సచివాలయం కానీ అలాగే మున్సిపల్ సిబ్బందికి కానీ ఎలాంటి ఆటంకాలు లేవు. బాగా అందరూ ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, ఫ్లెక్సిబుల్గా పనిచేసాం సార్. మీతో అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినారు, మాకు బాగా చూసుకున్నారు సార్. ఒక తండ్రిగా అందరికీ ఒక తండ్రిగా ఉన్నారు సార్. నాకైతే స్పెషల్ కొడుకుగా నేను ఒక తండ్రిగా ఫీల్ అయినాను, నేను కూడా ఒక తండ్రిగా ఫీల్ అయినాను సార్. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి విజయాలు, ఇంకా భవిష్యత్తులో మీకు మంచి ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము అందాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఒకరోజు ఇంటికి కూడా చాలాసార్లు ఇంటికి కూడా పోయినాను. ఒక తండ్రిలా అన్నం వడ్డిస్తున్నారు సారే, వండి తినరా, ఫుల్గా తినరా, ఆకలి అవుతుందా తిను అని వండించినారు. ఆ క్షణం ఒక తండ్రి చాలా మందికి, నాట్ ఓన్లీ మీ, చాలా మంది కూడా పోయినారు. ఎవరికే కానీ ఎలాంటి పార్షియాలిటీ చూపిలేదు సారు. ఒకసారి కోపం వచ్చినప్పుడు తిడతారు, ఆ తిట్టిన ఎవరు కానీ సీరియస్గా అయితే మేము తీసుకోలేదు సార్. మీరు కూడా ఒకసారి తిట్టినారు, కానీ అలాంటిది మా తండ్రినే కదా, మా తండ్రి అట్లా అంటే మా నాన్న కూడా తిడతాడు కదా, సరేలే మా నాన్నే కదా తిట్టిండేది, సరేలే ఓకే అని లైట్ తీసుకున్నాం సార్. అలాంటివి ఏం లేదు సార్. సార్ హ్యాపీ ఫేర్వెల్ పార్టీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మెప్మా సిబ్బంది సదానంద గారు కమిషనర్ గారి గురించి మాట్లాడతారు. సార్, మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు ఏఈ గారికి, మేనేజర్ గారికి, ఆ తర్వాత ఏసీపీ గారికి నా నమస్కారాలు. ఇక్కడ మున్సిపల్ స్టాఫ్కు, ఆ తర్వాత అడ్మిన్స్కు, అందరూ స్టాఫ్కి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మాకి మెయిన్గా మా ఉద్యోగం ఏమంటే
ముక్కాలు భాగము అంటే 75% మొబిలైజేషనే. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మొబిలైజేషన్ చేసేదే మా ప్రోగ్రాము. ఇంకా 25% మాత్రమే టార్గెట్స్ అచీవ్మెంట్స్. ఇందులో మాకు ఎక్కువగా కమిషనర్ గారికి మొబిలైజేషన్ గురించి చెప్పింటారు. మాకు వేరే ఎక్కడైనా అయితే చాలా సతాయింపులు, 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఎంతమంది వచ్చినారని ఎక్కువ సతాయింపులు ఉంటాండే. కానీ సార్ మాత్రము ఒకసారి మాత్రం చెప్పి అది కూడా చాలా ఈజీగా తీసుకుంటాండే. మళ్ళా సతాయింపులు కానీ ఇంకోటి కానీ ఎలాంటివి ఉండేవి కాదు. ఇలాంటి కమిషనరు మేము 17 ఏళ్ళ నుంచి చేస్తున్నాము మున్సిపల్ దీంట్లో. ఇలాంటి కమిషనర్ ఇంతవరకు ఈ సతాయింపులు లేకుండా, ఒక ఫోన్ లేకుండా, ఒక డామినేషన్ కానీ తిట్టు కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని మెప్పవాళ్ళని ఒక్కసారి కూడా ఒక మాట నినలేదు ఇంతవరకు. కాబట్టి ఈ సార్కి గ్రేడ్ 2 కమిషనర్ ప్రమోషన్ వచ్చి వేరే మున్సిపాలిటీకి అనంతపురం వెళ్తున్నారు కాబట్టి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మెప్మా సిబ్బంది మంచి స్పీచ్ ఇచ్చారని కానీ ఈరోజు అసలు మెప్మా వాళ్ళు కనీసం మాకు ఒక ప్లేట్ ఉప్మా కూడా పెట్టలే. సో సింపుల్గా చెప్పాలంటే సార్ అక్కడికి వెళ్ళినా కూడా నేను 2 వాక్యాల్లో ఒక కవిత రూపంలో చెప్పగలను. కవితకు ప్రాణం ప్రాస, కానీ మా జన్మంతా రంగస్వామి సార్ పై అయితే ధ్యాస. మన నాగభూషణ బర్తన్ డెత్. సభకు నమస్కారం అండి. ఇక్కడ ఈ ఫంక్షన్ జరగడం అందరికీ సంతోషంగా ఉండలేదు, కానీ ఖచ్చితంగా బాధ అయితే ఉంది. చెప్పుకోవాలంటే వెనక్కిపోతే ప్రభాకర్ రావు సార్ కమిషనర్ ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అని తెలిసినప్పుడు ఎంత బాధపడ్డామో అందరూ బాధపడ్డారు. చాలా మంచి కమిషనర్ వెళ్ళిపోతున్నారు ఇలా అయింది అనేసి. అంతకు మించి 100 రెట్లు బాధ. సార్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అన్నారు. అంతే 1 మంత్ బ్యాక్ నుంచి ప్రతిసారి అన్నప్పుడల్లా రామచంద్రానికి ఫోన్ చేసి ఏమన్నా నిజమా, అది ప్రొసీడింగ్ కాపీ వచ్చిందా, సర్క్యులర్ ఊరికే చెప్తున్నాడు. లేదులే భూషణకి ఎవరో సార్ 2 రోజులు లీవ్ పెట్టినాడు అంతే. ప్రతిసారి సార్ లీవ్ పెట్టినప్పుడల్లా రూమర్స్ పెట్టయిపోతుంది. సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. ప్రమోషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినారని చెప్పినారు. చాలా మందికి ఫోన్ చేసి కనుక్కున్నాను, ట్రాన్స్ఫర్ అయినాడు కానీ ఇక్కడే ఉంటారంటే డెప్యుటేషన్ మీద ఉన్నప్పుడు ఓకే సార్ ఉంటారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారని నిన్న కూడా ఫోన్ చేసినాను అన్నకు, లేదు వచ్చేసింది సార్ కూడా రిలీవ్ అయిపోతున్నాడు అంటే అప్పుడు బాధపడి అందరూ ఇక్కడ అది జరగని పని. కానీ ఒకవేళ జరిగితే ట్రాన్స్ఫర్ నిలిపేసి క్యాన్సిల్ చేయండి ఇక్కడే వేయండి అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటు కూడా పడుతుంది సార్. ట్రాన్స్ఫర్ అయిపోవాలని అందరూ ఇక్కడే ఉండాలని కోరుకుంటాను అనమాట. అంటే అంత మంచి వ్యక్తి. ఎవరినే కానీ 1% కూడా ఇబ్బంది పెట్టిన కమిషనర్ ఎవరన్నా ఉన్నారు ఓ చిటీలో రాసేయండి అందరికీ చిటీలు ఇస్తే ఎవరి పేరు రాదు. 99% కాదు 100% సార్ పేరే వస్తుందని నా ఉద్దేశం అనమాట. 100% ఖచ్చితంగా సార్ పేరే వస్తుంది. మనం ఎంత బాధపడుతున్నామో తెలియదు. అవునా సార్? మేడం సార్ చిటీలు ఇచ్చేది. నిజం చెప్పాలంటే అందరూ బాధతోనే ఉన్నాం సార్. అందరూ బాధతోనే ఉన్నాం సార్. జస్ట్ ఎలా మీరు ఇక్కడ నుంచి బాధతో పంపించకూడదని ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ అందరూ ఏదో స్పీచ్ చేసినప్పుడు ఏదో ఒక సెటర్ వేసి సార్ నవ్విస్తున్నాడు. కానీ అందరూ బాధతోనే ఉన్నాం ప్రస్తుతానికి అయితే. మన అందరికన్నా 50% 100% బాధపడే వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, మన ఏ సార్. ఎందుకో తెలుసా, మనం 10 to 5 మాత్రమే సార్ దగ్గర ఉంటాం. సార్ ఆఫ్టర్ 10 నుంచి మళ్ళీ 10 వరకు సార్ రూమ్లోనే ఉంటాడు. పొద్దునే నుంచి సాయంత్రం వరకు మళ్ళీ రాత్రి వరకు. మళ్ళీ ఎప్పుడంటే జస్ట్ సెలవు పెట్టి సార్ ఊరికి పోవడమో లేకుంటే సార్ ఊరికి పోవడమో, ఆ చిన్న గ్యాప్లో సార్ మధ్యలో కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. కానీ ఈవెన్ 24 hours సార్ చేతిలో ఉండేది ఏ సార్. అందుకే మనం అందరూ ఏదో సార్ సెటర్ వేసినా ఇంతో అంత నవ్వుతున్నాం, కానీ బాధ మనసులో పెట్టుకుని సార్ మాత్రం నవ్వడంలే. మీరందరూ గమనించలేదో అంత బాధపడుతున్నాము. అంటే అంత మంచి పేరు, అంత మంచి అభిప్రాయం, అంత మంచి వ్యక్తి మన కమిషనర్ సార్ గారు. నేను 10 నుంచి ఎక్కువ మంది కమిషనర్లు చూశాను.
ఇంత మంచి పేరు ఏ కమిషనర్కి రాలే. ఎవరితో అన్నా చెప్తాను వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. అంత మంచి పేరు సంపాదించుకున్న సారు ఈ మంచి పేరు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే కొనసాగిస్తాడని నా గట్టి నమ్మకంతో ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని మమ్మల్ని మర్చిపోకూడదని ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినాను సార్. ఈ పెన్నుతో రాసినప్పుడల్లా మమ్మల్ని గుర్తు చేసుకుంటే ఇంకా అయిపోతే ఇక్కడ ఫోన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నాకు వచ్చిన మంచి స్పీచ్ ఇచ్చావు. నెక్స్ట్ మన నాకు వచ్చిన సార్కి ఏమో పెన్ను ఇచ్చినా నీ పెన్ను మర్చిపోతాను. నెక్స్ట్ మన మేరీ మేడం సార్ గురించి మాట్లాడతారు. రండి. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. కమిషనర్ గారికి గుడ్ మార్నింగ్ సార్. మన కమిషనర్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ సార్ అర్లీ మార్నింగ్ 5:30కి మాకు మస్టర్కి ఖచ్చితంగా వస్తారు. అసలు ఏ కమిషన్ కూడా అట్లా ఇంతవరకు మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరు ఏ కమిషన్ కూడా అట్లా రాలేదు. ఓటీపీ కూడా సార్ బర్త్ అండ్ డెత్ విషయంలో వేరే మున్సిపాలిటీస్లో వాళ్ళ ఓన్ ఫోన్ నంబర్స్ ఇచ్చారంట. అది సార్ చెప్పాను, సార్ ఇట్లా మీకు డిస్టర్బ్ అవుతారు సార్ మీరు అంటే, లేదమ్మా నువ్వు అర్ధరాత్రి అడిగి ఫోన్ చేసినా కూడా నేను చెప్తానమ్మా ఓటీపీ అని చెప్పారు. అంత మంచి సార్. అప్పుడు అపార్ ఐడి అప్పుడైతే నైట్ ఏ టైంలో 11 o'clock 10:30 వరకు కూడా మేము వర్క్ చేసాము. ఏ టైంలో ఓటీపీ అడిగినా కూడా సార్ ఓపికగా చెప్పేవాళ్ళు. సార్ ఎక్కడున్నా మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ రంగస్వామి సారు ఈ మీటింగ్ గురించి ఉపన్యాసం కోరుచున్నాం. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మడకశిరలో నేను జాయిన్ అయిన రోజు నాకు ఒక బ్యాడ్ మెమొరీ, అది మీ అందరికీ తెలుసు కదా. ఆ రోజు నా సక్సెసర్ ప్రిసెసర్ సారు ప్రభాకర్ సారు నేను జాయిన్ అయిన రోజే వారు మరణించడం జరిగింది. దట్ వాస్ వెరీ వెరీ బ్యాడ్ మెమొరీ. రియలీ నాకేంటంటే చాలా అవాయిడ్ చేశాను నేను. ఎందుకంటే వారు నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చేప్పటికి వారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను దాదాపుగా ఒక వారం రోజులు టైం తీసుకోవడం జరిగింది నేను జాయిన్ అవటానికి. ఇక తప్పని పరిస్థితుల్లో పై అధికారుల ఒత్తిడితో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి వారి మానసికంగా ఏమి ఇబ్బంది పడ్డారేమో తెలీదు. నేను జాయిన్ అయిన రోజే వారు కాలం చేయడం జరిగింది. సో దట్ వాస్ మై పెయిన్ఫుల్ డే వేర్ ఐ వాజ్ జాయినింగ్. సరే, ఏదైతేనేమి అది ఎవరు తప్పించలేంది, అది కారణం ఏంటో తెలీదు. ఆ తర్వాత వారి మిగతా విషయాలు అంటే వారి అంత్యక్రియలో పాల్గొనడం అయితేనేమి, వారి ఫ్యామిలీకి రావాల్సిన బెనిఫిట్స్ రావటం విషయంలో అయితేనేమి, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం రావటం విషయంలో అయితేనేమి, సో అందరి సహకారంతో మన స్టాఫ్ అప్పుడు నాగరాజు, మన మురళి వీళ్ళందరి సపోర్ట్తో అన్నీ కూడా అది ఒక తృప్తి. రైట్, షీ గాట్ జాబ్ అండ్ దే ఆర్ సెటిల్. ఇక్కడ తర్వాత రెండవ అప్పటి నుంచి రెండవ గుడ్ పాయింట్ అంటే ఎలక్షన్స్. సో నేను వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్లో మున్సిపాలిటీ అంటే తలెత్తుకునేటట్టు చేశాం. మున్సిపాలిటీ వాళ్ళు ఏమి రాదు ఏమి చేత కాదు. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్లో ఎవరు కూడా మున్సిపాలిటీ వాళ్ళని కలుపుకోరు. అంటే ఇది గొప్ప అని కాదు, బికాస్ నాకు మొదటి నుంచి ఎలక్షన్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్టు. కాబట్టి ఎలక్షన్లో ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ నేను నేర్చుకొని ఖచ్చితంగా అప్డేట్లో ఉంటాను. ఆ సందర్భంలో చాలా మిత్రులు నాకు రెవెన్యూలో, మా బ్రదర్ రెవెన్యూలో చేస్తున్నారు కాబట్టి తద్వారా నాకు రెవెన్యూ మిత్రులు చాలామంది ఉన్నారు. రెవెన్యూ మిత్రులు కూడా నాకు బాగా సహకరించి వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చి ఎలక్షన్స్ విషయంలో కలెక్టర్ గారితో పర్సనల్గా షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి. లాస్ట్లో కలెక్టర్ గారు వెళ్తూ వెల్ డన్ అని పర్సనల్ హ్యాండ్ టు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చేళ్ళారు అరుణ్ బాబు గారు. నిజంగా అంటే దట్ ఈస్, ఇప్పుడు మనం పని చేస్తాం, పని చేసినందుకు గుర్తించాల్సింది ఎవరు? హైయర్ అఫీషియల్స్. వారు మనం ఏదో చేస్తామో చేయమో, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా ఒక్కొక్కసారి గుర్తింపు రాదు, కానీ గుర్తించే వాళ్ళు గొప్ప. అట్లా అరుణ్ బాబు గారి ద్వారా పర్సనల్గా అభినందన చేసుకోవడం కూడా అది ఒక గుడ్ మెమరీ. సో చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఎలక్షన్స్ విషయంలో నన్ను అడిగి నన్ను ఇన్వాల్వ్ చేసుకున్నటువంటి మన రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్ యూ టు దట్. అప్పుడున్న సబ్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ. ఇక తర్వాత ఎన్నికలైన తర్వాత ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా బదిలీ అయిపోయినారు, ఎక్సెప్ట్ మున్సిపల్ కమిషనర్ మడకసిర.
సో తహసీల్దార్ బదిలీ, ఎంపీడీఓ బదిలీ, ఇంకా మిగతా ఆఫీసర్ చాలామంది బదిలీ అయినారు. కానీ బదిలీ అవ్వకుండా ఉన్నటువంటి ఒక్కడిని నేను ఒక్కడిని. కారణం ఏంటంటే వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఇక్కడ కొనసాగే అవకాశం వచ్చింది. ఏ సందర్భంలో కూడా మడకశిర ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఐ వర్క్ సోఫా. ఇక్కడ నేను పనిచేసిన ప్రాంతాల్లో చక్కటి నాకు అన్ని రకాలుగా ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ హెల్త్, ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ పీపుల్, గుడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గుడ్ కో-ఎంప్లాయీస్, గుడ్ సెక్రటరీ స్టాఫ్, గుడ్ ఆఫీసర్స్. అందరికి అన్ని రకాలుగా కూడా నాకు మడకశిరలో ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక ఫాదర్గా కానీ ఒక ఫ్రెండ్గా కానీ చూశాను. కాబట్టి ఇట్ ఈస్ ఏ రెసిప్రోకల్. నేను ఇంత మంచిగా ఇంత ఇదిగా ఉన్నానంటే కారణం ఏంటంటే అతిథ వ్యక్తులు చూపించేటువంటి అభిమానం కూడా అంతే రేంజ్లో ఉంది కాబట్టి నేను ఇలా ఉండగలిగినాను. సో నేను ఏదైనా అన్నాను అంటే ఒక ఉద్యోగ రీత్యా ఏదైనా సరే మా పిల్లల్ని నేనైతే మా అబ్బాయిని మా అమ్మాయిని ఎలా అంటానో అలా అంటమే తప్ప నాకు ఆ క్షణం తర్వాత నాకు మళ్ళీ అదేమి గుర్తుండదు. ఆ పని అప్పటికి అవ్వాలనే ఉద్దేశం వరకు మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది. అది ఎక్స్ట్రీమ్. చాలా సందర్భాలు చెప్పి అవ్వకపోతేనే నేను మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే నాకు స్ట్రైట్ ఆన్సర్ ఇష్టం. ఏదైనా నేను అడిగితే స్ట్రైట్గా చెప్పాలంతే. ఆ సందర్భంలో మీరు ఎవరైనా మాట పడింటారే తప్ప ఇంకో రకంగా నేనేమి అని ఉండదు. ఒకవేళ అట్లా మాట్లాడి ఎవరినైనా నొప్పించుంటే నేను ఎక్స్క్యూజ్ అడగాను. కానీ అది ఏదైనా అని ఉంటే మీరు గుర్తుంచుకొని అది సరిదిద్దుకుంటే దట్ ఈస్ ది రివార్డ్ టు మీ. మీరు నాకు ఇచ్చే రివార్డ్ ఏంటంటే ఆ తప్పుల సందర్భంలో నేను ఏమన్నా అన్నానేమో చూసుకుని ఆ తప్పు లేకుండా భవిష్యత్తులో మీరు అది సరిదిద్దుకుంటే అదే నాకు మీరు ఇచ్చే బెస్ట్ రివార్డ్. బెస్ట్ అఫెక్షన్ టువర్డ్స్ మీ ఈజ్ అది. ఇకపోతే మురళి గురించి చెప్పాలంటే మురళి నాకు వచ్చినప్పటి నుంచి ఒక అబ్బాయిలా అంటే నా కొడుకులా సొంత కొడుకులా ఉండేవాడు. నాతోనే ఉండేవాడు అన్ని సందర్భాల్లో. దట్ వాజ్ ది ఏంటంటే ఆ రకంగానే నేను మొదలైనప్పుడు ఎలా ఉన్నానో ఫస్ట్ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు వరకు ఈ మధ్య నేను ఏం చేస్తే అనంతపురం ఎంత కాస్త నేనే దూరం ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా పెయిన్ అన్నది రాకూడదని. నేను ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడిన సందర్భం కానీ యాక్సిడెంటల్గా నేను ఎక్కడ కింద పడిన సందర్భంలో కానీ అబ్బాయి చూపించినటువంటి ప్రేమ ఐ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే ఏం పడతారులే జనరల్గా ఏం మామూలుగా వచ్చేసారు అని అనొచ్చు. కానీ ఆ షాక్ ఇది ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా వచ్చి కేర్ తీసుకోవడం అనేది రియలీ ఐ థ్యాంక్ మురళి ఫర్ షోయింగ్ దట్ సచ్ అఫెక్షన్. ఇంకా నేను ఉన్న సందర్భంలో కానీ లేని సందర్భంలో కానీ ఆఫీస్ బాధ్యతలు తీసుకోవడంలో మరి మేనేజర్ గారు, దెన్ మురళి అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే స్టాఫ్ ఉన్నారో అందరూ కూడా నేను లేని సందర్భం నేను అంటే ఈ మధ్య కాలంలో నేను అనంతపూర్ చేరిన తర్వాత ఫిబ్రవరి 24 నేను అనంతపూర్ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కాస్త నా ఫ్రీక్వెన్సీ టు మడకశిర తగ్గింది. కారణం ఏంటంటే నేను అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కాబట్టి ఆ సందర్భాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించినటువంటి ప్రతి స్టాఫ్కి ప్రతి సెక్రటరీ స్టాఫ్కి నా తరపున పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇకపోతే భవిష్యత్తులో మీకు ఎలాంటి కమిషన్ ఇస్తారని ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. ఎప్పుడైనా నేను వెళ్ళిన స్టేషన్కి ఆయన వస్తాను. జగన్నాథ్ అనే అతను హీ చూజెస్ మై స్టేషన్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆయన కూడా అదే రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. మీరు కూడా డెఫినెట్గా అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ కూడా చక్కగా పనిచేసుకునేటువంటి అట్మాస్ఫియర్లోనే అతను కూడా పనిచేస్తాడు. కాబట్టి మనస్తత్వ పరంగా చూస్తే హ్యుమానిటీ పరంగా చూస్తే జగన్నాథ్ చాలా మెత్తగా ఉంటాడు. పెద్దగా ఎవరిని ఆరిచి గీపెట్టి లేదా భయభ్రాంతకు గురి చేసేటువంటి సందర్భం ఏమీ ఉండదు. ఆయన కూడా చక్కగా కోఆపరేట్ చేసి పని చేసుకుంటాడు. కొన్ని ఆయనకు కూడా హెల్త్ ఇష్యూస్ మీరందరూ కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మై సెల్ఫ్ మీరు ఎవ్వరూ పని చేయకపోయినా నేను పని చేసుకుని ఏ మీటింగ్ అయినా సింగిల్గానే అటెండ్ అవుతా, సింగిల్గానే ఫేస్ చేస్తా, సింగిల్గానే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తా. సో మొన్న ఎలక్షన్ సందర్భంలో చూసింటారు, మొన్న నోటీస్ ప్రిపరేషన్ కానీ కలెక్టర్ గారి సంతకం సందర్భంలో కానీ ప్రతి దగ్గరికి ఐ పర్సనల్ ఈవెంట్. ఇప్పుడు ఈయన పంపిస్తాను ఇంకో పంపిస్తాను ఏదైనా తప్పు జరిగి మళ్ళీ నేనే చూసుకోవాలి. అదే నేనే వెళ్తే నేనే కరెక్ట్గా చేసుకోగలుగుతాను. విత్ ఇన్ సెకండ్స్లో కలెక్టర్ గారు తప్పు చేసినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో గుర్తించి ఆయన ఎక్కడున్నా పట్టుకొని ఆయన దగ్గర మళ్ళీ పర్సనల్గా నేను ఇంకా ఎవరిని చెప్పి పెట్టచ్చు లేదా మచ్చట రావచ్చు. కానీ అదే రోజు పని అవుతుంది. కలెక్టర్ గారు కూడా సహకరించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకుని పని చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏ పని ఎవరు పని చేసినా కూడా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను, మనది చాలా చిన్న నగర పంచాయత్, చాలా చిన్న తక్కువ నెంబర్ సెక్రటరీస్ ఉన్నాయి, తక్కువ నెంబర్ స్టాఫ్ కూడా ఉన్నారు. కానీ ఏదైనా సరే
పాప రాబో కమిషనర్ ఆయన కొంత ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఆయనకు సహకరించండి, దయచేసి సహకరించండి. చాలా మెత్తగా పాప అధికారులతో చాలా సందర్భాల్లో మాటలు పడుతూ ఉంటారు. అంటే బికాస్ ఏంటంటే ఆయనకు శానిటరీస్ పెట్టరు, కొత్తగా అడ్మినిస్ట్రేషన్, ఈ టెక్నాలజీ ఫాలోఅప్ ఇదంతా ఇప్పుడు మీరు చూసింటారు. ఇందుకు నాగరాజు ఉన్నారు కాబట్టి ప్రభాకర్ సార్ ఏమైంది ఈ సెక్రటరీ సిస్టమ్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సెక్రటరీ సిస్టమ్ హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతి సందర్భంలో కూడా 100% అలర్ట్ ఉండాలి. ఎప్పుడే మెసేజ్ వస్తుంది పాస్ చేస్తూ ఉన్నారు. జస్ట్ చేసేది ఏంటంటే మీకు మెసేజ్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయటమే, అంతే కదా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయటమే. సో అది చేయటంలో కొంత డెఫినెట్గా మీరు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఓకేనా. ఇకపోతే ఐ గాట్ గుడ్ ఫ్రెండ్షిప్ హియర్, గుడ్ ఫ్రెండ్స్ హియర్, మంచి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు చెప్పక్కర్లేదు, మన ఎక్స్ఎమ్మెల్సీ గారు చెప్పక్కర్లేదు, మిగతా కౌన్సిల్ సభ్యులు ఎవరు కూడా ఏ రోజున కూడా ఒక రకమైన యాటిట్యూడ్తో మన దగ్గర వచ్చిన సందర్భం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ, వారి అబ్బాయి కానీ, మిగతా కౌన్సిలర్లు ఎవరైనా కానీ ఏదైనా సరే ఒక పెద్ద మనిషిగానే నా దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ సందర్భంలో చాలా సందర్భాల్లో అంటే చాలా కొద్దిగా ఇదిగా వచ్చి మాట్లాడే సందర్భాలు ఉంటాయి. సో అట్లా మాట్లాడిన సందర్భాలు నేను కూడా అట్లే రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని పెద్దగా తీసుకోలేదు, వాళ్ళు కూడా సహృదయంతో స్వీకరించారు. కాబట్టి ఇక్కడ నేను ఇంతగా పనిచేసిన ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నానంటే ఇట్ ఈస్ నాట్ మై ఓన్లీ క్రెడిట్. రిసీవర్స్ ఎండ్ వైపు నుంచి మీ వైపు నుంచి కూడా ఆ రకంగానే రిసీవ్ చేసుకున్నారు కదా, ఆ రకంగానే ఫీల్ అయినారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని నా పిల్లలుగా ఫీల్ అయితే మీరు తండ్రిగా ఫీల్ అవ్వాలి కదా. ఈ ఫీల్ అవుతూనే ఏమవుతుంటే ఆ రెండర వైపుల నుంచి ఆ రకమైన ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పుడు మీరు చాలా మంచి వయసులో ఉన్నటువంటి పిల్లలు, ఎస్పెషల్లీ సెక్రటరీ స్టాఫ్, గాట్ గుడ్ ఫ్యూచర్. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇంకొక అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నేను ఏదైనా సెలవులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అంటే దానివల్ల మీరు ఉండకపోవటం వల్ల ఇబ్బంది అవుతుందంటే చెప్తాను. ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటేనే మీరు వెళ్ళొచ్చు అనే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ స్కిప్ అయ్యేటువంటి ప్రయత్నాన్ని దీన్ని మాత్రం చేయకండి. ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించే విషయంలో స్కిప్ అవ్వద్దండి దయచేసి. సరే చూడటం లేదులే, చెప్పటం లేదులే అని అంటే రాబో ఆఫీసర్స్ మీకు బహుశా అట్లా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కాకపోవచ్చు. నేను అప్పుడు ఏం కమిషనర్ అయ్యా వీళ్ళంతా లేజీ ఫెలోస్ చేశారంటే మాట నాకు రాకుండా దయచేసి మీరందరూ సహకరిస్తారని ఇంత అభిమానం చూపిన మీ అందరికీ మరొకసారి ఐ రిమెంబర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు నాకు గుర్తుంటారు, ప్రతి ఒక్కరు పేరు పేరున నాకు గుర్తుంటారు. దయచేసి ఎక్కడ కనబడినా హాయిగా పలకరిస్తుంది. దట్ ఈస్ ది ఇనఫ్. ఎందుకు కోరుకుంటాం, ఇది ఎందుకు ఒక రిలేషన్లో ఉంటామంటే కారణం ఏంటంటే ఎక్కడ కనబడినా మనిషి పలక ఇది ఒక్కటే సాధ్యమవుతుంది. అది మనిషి వల్లనే సాధ్యమవుతుంది. హాయిగా నవ్వుతూ పలకరిస్తే అంతకు మించిన గిఫ్ట్ లేదు, అంతకు మించినటువంటి రివార్డు లేదు. హాయిగా పలకరించారు. ఓకేనా. సో ఇక్కడ నేను పనిచేసే సందర్భంలో సహకరించిన, నన్ను భరించిన అంటే పెద్దగా ఇబ్బంది ఉన్నో లేకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలు తప్పదు. సో అందరికీ కూడా రెసిప్రోకల్గా నాకు రిలేషన్లో ప్రతి ఒక్కరు కూడా చూపించిన అఫెక్షన్కి మరొకసారి ఈ సభామూలకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈరోజు ఆఖరిగా సారు స్వరం నుంచి పాడుతా తీయగా ఒక మంచి పాటను పాడవలసిందిగా కోరుచున్నాను. ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది మీది, ఒక్క క్షణం మిము వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది మీది, కోటి జన్మలకైనా కోరేదొకటే నీలో ఒకడిగా నేను ఎప్పుడుండాలి ఓ మీరున్న వేళ ఈ జన్మధన్యము ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని
ఎన్నెన్నో జన్మల బంధం నీది మాది, ఎన్నటికీ మాయని మమత నాది మీది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, మంచి పాట పాడారు. ఆ పాటే మా భవిష్యత్తుకు బంగారు బాటగా ఉంటుంది కూడా భావిస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మన కమిషనర్ గారికి సెండ్ ఆఫ్ పార్టీ సందర్భంగా సన్మానం చేయదలిచాము. ఫస్ట్ మన ఏఈ సార్ మురళి గారు సార్కి సన్మానం చేస్తారు. ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ కవిరత్న కళారత్న సునీల్ రాజు గారు కమిషనర్ గారికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. తెలియాలి కదా మీకు ఏందని. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్. ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారంటే సార్ ఇక్కడ తన అడ్మినిస్ట్రేషన్ లో ఎంత శోధన వేదన వచ్చినా కూడా ఒక పులి మాదిరి సాధించాడు. అందుకనే సారు మనకు పులిగా భావించి ఈ చిన్న బహుమతి సార్కి ఇస్తారా ఈరోజు. ఓకే ఓకే. నెక్స్ట్ మీరే సచివాలయం ఫోటో మీరు గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్. రెడీ కార్డ్ అవుతుంది. పైన పైన ఉంది సార్.
సదానంద హిందూపూర్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కాబట్టి కమిషనర్ గారితో సన్మానం. ఫ్యూచర్ లో సార్ ప్రమోషన్ కి హిందూపూర్కి వస్తాడు, సదానంద సేవ చేయాలి. ఇంకోటి మన కమిషనర్ సారు రంగస్వామి సారు తిరిగి మన హిందూపూర్కే కమిషనర్ గా వస్తున్నారు, తొందరలోనే అవుతుంది. అప్పుడు అక్కడ కూడా ఉండి సేవలు బాగా చేయాల్సిందిగా చెప్తున్నాం సదానందకి.